కళ్యాణ్ పడాలా ఫస్ట్ కమిట్ అయింది ఇదే కదా! వేరే మిడిల్‌లో వచ్చాయి. తను బిజీగా ఉన్నాడో లేదో తెలీదు. షూట్స్ ఉన్నాయో లేదో మనకు తెలీదు. బట్ షోకి కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రాసెస్ ద్వారా ఎలిమినేట్ అవ్వకుండా క్విట్ అవ్వడానికి రీజన్ ఏంటి? అండ్ ఎలా క్విట్ అవుతాడు? నువ్వు అంత కమిట్మెంట్, నీకు అగ్రీమెంట్ లేకపోతే షో పట్ల రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్ అనేది ఉంటే నువ్వు పార్టిసిపేట్ అయ్యి షో ద్వారా కుక్ ఆఫ్‌కి ఫేస్ అయ్యి అక్కడ ఒకవేళ లీస్ట్ మార్క్స్ వస్తే ఎలిమినేట్ అయితే యెస్. ఓకే. వాట్స్ రాంగ్? ఇప్పుడు నువ్వేం ప్రొఫెషనల్ షెఫ్ కాదు. నీకు కుకింగ్ రాదని అందరికీ తెలుసు. బట్ వాట్స్ ద ప్రాబ్లమ్? కళ్యాణ్ పడాలా ఇక్కడ ఎందుకు సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యాడు అంటే, తను 'బిగ్ బాస్' విన్నర్. ఒక విన్నర్ హోదాలో ఉండి ఎలిమినేట్ అయితే వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అవుతారని, లేకపోతే తనకెందుకో డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటదని, అవమానంగా ఫీల్ అయ్యి షో నుంచి ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కాకుండా ఇలా సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యాడు. ఒకవేళ ఇండస్ట్రీలో కళ్యాణ్ పడాలా ముందుకెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి, కమిట్ అయిన షోకి ఇలా మిడిల్‌లో అర్ధాంతరంగా సెల్ఫ్ ఎవిక్ట్ అవ్వడం అన్నది చాలా చాలా తప్పు. అండ్ ఇది తన కెరియర్‌కే చాలా పెద్ద మైనస్ అవుతుంది. ఎందుకంటే రేపొద్దున మా టీవీ వాళ్ళు గానీ, లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళు గానీ ఇవన్నీ చూస్తారు. అరే! తను కమిటెడ్‌గా ఉన్నాడా? రెస్పాన్సిబుల్‌గా ఉన్నాడా? రెస్పెక్ట్ ఇస్తున్నాడా? అది వర్క్ చిన్నదైనా, పెద్దదైనా రేపొద్దున మూవీలో క్యారెక్టర్ చిన్నదే కావచ్చు. 2 మినిట్సే ఉండొచ్చు. ఎడిట్‌లో లేపేయొచ్చు. ఇక్కడ వాల్యూ లేదు. నేను 'బిగ్ బాస్' విన్నర్‌ని యాటిట్యూడ్ చూపిస్తే తనకి మాత్రం చాలా చాలా టఫ్ అవుతుంది.